ఉదయం పొద్దున్నే తిక్కవరపు సుమతి అనే ఆవిడ వాళ్ళ తండ్రి ఎడ్డం రామారెడ్డి గారు వయసు సుమారు 53 సంవత్సరాలు. ఆయనకు అనుమాన పరిస్థితిలో కూర్చున్నట్టు ఫిర్యాదు జరిగింది. దీనికి సంబంధించి మండలం వెంటపల్లి గ్రామానికి చెందిన లోకల్లో ఉన్న మన ఇన్స్పెక్టర్ గారు, గూడూరు వంటారు సిఐ గారు, అలాగే చిలకూరు ఎస్ఐ గారు, అందూరు ప్రైవేట్ ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. సివిల్లో ఆయన చనిపోయి ఉండడం జరిగింది. ఇక్కడే ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే 13వ తారీఖు 10 గంటలకి రోజు యథావిధిగా ఆయన సాయంకాలానికి తిరిగి రాలేదు. సో మీరంతా చెప్తే మార్నింగ్ చూసేటప్పటికి ఇలా బాగా పడి ఉన్నారు అని చెప్పాను. క్రైమ్ సీన్కి మా ఇన్స్పెక్టర్స్ అందరూ వెళ్ళి చూసుకోవడానికి ఆయన చనిపోయి ఉన్నారు. ఆయన చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే తనకి బాగా బలమైన గాయం జరిగింది. అలాగే ఒక చేతికి అక్కడ ఉన్న ఆయన అభిప్రాయానికి కుడి చేతికి కట్టించారు. సో వాళ్ళకి ఓవరాల్ అక్కడ లోకల్లో చూసిన అదంతా కూడా ఒక పామాయిల్ జామాయిల్ తోటలో జరిగిందంతా. సో వాటి బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎవరో కొట్టి ఆయన చనిపోతారని అన్నమాట. సో అక్కడ ఉన్న న్యూస్ టీమ్ అన్నీ కూడా వెళ్ళి చూసాయండి. న్యూస్ టీమ్తో పాటు చూస్తే ఆధారాలు బట్టి అక్కడ లోకల్ ఎవరు చేసింటారు. సో దీన్ని గ్రామస్తులతో విచారించి ఎవరో కొన్ని ఆధారాలు లభించాయి. ఆ ఆధారాలతో ఇప్పుడు ఎవరైతే అనుమానితులు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్గా కూడా ఇన్స్పెక్టర్లు వాళ్ళు కూడా అనుమానితుల్ని నిర్ధారించుకోవడానికి టీమ్స్ దాని మీద వర్కౌట్ చేస్తున్నాయండి. ఇది ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మ్ అయితే వాళ్ళకి తీసుకోవడం కూడా అర్పించుకోవడం జరిగింది. సో నేను చెప్పబోయేది ఏంటంటే పబ్లిక్ ఎవరైతే మనకు తెలుసు మనకు రోజు చూసేవాళ్ళే అనుకుంటాం, కానీ ఒంటరిగా వెళ్ళేటప్పుడు కొన్ని బంగారం అవి వేసుకున్నప్పుడు కొద్దిగా అప్రమత్తతో ఉన్నది. ఇప్పుడు ఎస్ఐ గారు నైట్ రౌండ్స్ మార్నింగ్ అంతా కూడా ఏరియాలో తిరిగినా కూడా సింగిల్గా ఎవరైతే పబ్లిక్ జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే ఈ శివరాత్రి దానికి కూడా చాలామంది భక్తులు గుడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి వెళ్ళి తాగేసినప్పుడు ముందు ఒకసారి పోలీసులకి చెప్పడము, అలాగే ఒంటరిగా వెళ్ళినప్పుడు బంగారం ధరించినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం. నేను ఉద్దేశం జాగ్రత్తగా అలాగే మాకు ఇక్కడ సీసీ కెమెరాస్ వాటిల్లో డిటెక్ట్ చేస్తాం, కానీ దానికన్నా ముందు కూడా డిటెక్షన్ చేసినా కూడా ముందు పబ్లిక్ కూడా అవేర్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ సూచనలు అందరూ కూడా ప్రజలకు తెలియజేసుకుంటాం. గోల్డ్ కోసం జరిగింది అదేనండి. ప్రైమ్ అభ్యర్థిగా ఫస్ట్ మాత్రం ఏంటంటే ఆ ఉంగరం కనబడలేదు కాబట్టి గోల్డ్ కోసమే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ దర్యాప్తులో ఇంకా తెలవాల్సి ఉంది, ఇంకా మనకు ముఖ్యంగా తెలవాల్సి ఉంది ఏంటి అనేది. బట్ బయోబేసిక్ అయితే రిలీజ్ అనిపించట్లేదు కాబట్టి గోల్డ్ క్రైమ్స్ పెరిగాయి. ఇప్పుడు మా దగ్గర క్రైమ్స్ పెరిగినా కూడా దాని డిటెక్షన్ కూడా అంతే విధిగా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం పోలీసులు మొత్తానికి ఆధారాలను బట్టి మనం డిటెక్ట్ జరుగుతుంది. బట్ నాకు పబ్లిక్ కూడా ఆ గోల్డ్ వేసుకున్నప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు గోల్డ్ గురించి. సో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో గోల్డ్ తోటి పబ్లిక్